ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లైఫ్లో చాలా ఇంపార్టెంట్ మెమొరీస్. మెమొరీస్ అనేవి ఎప్పుడు మనతోనే ఉంటాయి. మేమైతే వెళ్ళిన ప్రతి చోట ఫోటో అయితే కన్ఫామ్గా దిగుతామండి. ఫోటో కంటే మన మెమొరీస్ అన్నిటినీ సేవ్ చేసేది, లైఫ్ లాంగ్ మనకు గుర్తుండేది ఆ ఫోటో చూసినప్పుడల్లా ఉండే మెమొరీస్. సో మేము వెళ్ళిన ప్రతి చోటైతే ఫోటో కన్ఫామ్గా దిగుతాము. చూడండి, వెళ్ళగానే మేమైతే ఫొటోస్ దిగాము. సేమ్ కలర్ వేసుకున్నామనేసి ఫొటోస్ దిగాము. మేమైతే హైదరాబాద్లో లులు మాల్కి అయితే వెళ్ళామండి. అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది. పిల్లలు చూసారండి ఎంత హ్యాపీగా ఉన్నారో. సరదాగా అలా ఫ్యామిలీతో అప్పుడప్పుడు బయటికి వెళ్తే ఫ్యామిలీతో స్పెండ్ చేసినట్టు ఉంటుంది. మన బ్రెయిన్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుందండి. మేమైతే ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే పిల్లలు లేకుండా అస్సలు వెళ్ళాం. పిల్లలు కూడా మనలాగే కండి, ఎప్పుడు స్టడీ అని కాకుండా అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే మాల్కి వెళ్ళాక జ్యువెలరీ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళాను. జస్ట్ చూశానండి. కాస్ట్లు అయితే చాలా టూ మచ్గా ఉన్నాయి. నేనైతే ఏమీ తీసుకోలేదు. అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. పిల్లలు చూసారండి ఎంత హ్యాపీగా ఉన్నారో. అస్సలు ఆగట్లేదు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు కూడా మాల్స్ అంటే చాలా ఇష్టం అండి. హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళినా సరే మ్యాక్సిమం పాసిబుల్ అయిన కాడికి అన్ని మాల్స్ తిరుగుతాను. ఇప్పుడు ప్రజెంట్ అందరూ చాలా బిజీగా ఉంటున్నారు. అప్పుడప్పుడు ఇలా సరదాగా బయటకు వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడైతే మేము రాగానే చిన్న ఫిష్ ఎక్వేరియం అయితే చూసామండి. ఎక్వేరియం అయితే చాలా బాగుందండి. జస్ట్ ఒక ఫిష్ మాత్రమే ఉంది అండ్ స్టోన్స్ ఉన్నాయి. కాస్ట్ వచ్చి 199 రూపీస్. పిల్లలైతే తీసుకోమని బాగా అల్లరి చేశారు. బట్ దాన్ని తీసుకువెళ్ళటం పాసిబుల్ అవ్వదండి. అండ్ అది మన టెంపరేచర్ కూడా ఎక్కువ రోజులు ఉండదండి. తీసుకోవటం కూడా వేస్టే, పిల్లలకి చెప్తే అర్థం కాదు. చూడటానికైతే చాలా బాగున్నాయి. అన్ని ఫిష్ పాట్లు అయితే చాలా బాగున్నాయి. చూడండి, ఓన్లీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫిష్ మాత్రమే ఉంటుంది. కిందేమో కలర్ స్టోన్స్ ఉన్నాయి. ఇలా ఉందండి చూడటానికి. పిల్లలకైతే బాగా నచ్చాయి. వాటిని మేము కొనుక్కున్నా సరే జర్నీలో తీసుకువెళ్ళటం పాసిబుల్ అవ్వదండి. ఇన్ కేస్ తీసుకువెళ్ళినా సరే మన టెంపరేచర్కి అవి అయితే ఎక్కువ రోజులు ఉండవు. తీసుకొని అనవసరంగా వాటిని మనం చంపేసిన వాళ్ళం అవుతాము. పైన పెద్ద ఎక్వేరియం కూడా ఉందండి. పిల్లలకైతే చాలా ఇష్టం ఫిష్ ఎక్వేరియం. ఇక్కడైతే అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. రెడీమేడ్ పిజ్జా, చికెన్ పిజ్జా, వెజ్ పిజ్జా అన్నీ ఉన్నాయండి. జస్ట్ వాటిని ఓవెన్లో పెట్టుకొని హీట్ చేసుకుంటే సరిపోయిద్దండి. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. అమౌంట్ ఉండాలే కానీ ఏదైనా కొనుక్కోవచ్చండి. అన్నీ రెడీమేడ్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. కేక్స్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి. సీ ఫుడ్ కూడా ఉంది.
పిల్లలైతే మాకు అది కావాలి, ఇది కావాలని అడుగుతున్నారు. పిల్లల గురించి తెలిసిందేగా అండి. మాల్ అయితే చాలా బాగుంది. కాస్ట్లు కూడా అలానే ఉన్నాయండి. క్రిస్మస్ ఫెస్టివల్ ఉంది కాబట్టి మాల్ అంతా క్రిస్మస్‌తో డెకరేషన్ చేశారండి. డెకరేషన్ అయితే చాలా బాగుంది. అన్ని మాల్స్‌లో అంతేనండి. క్రిస్మస్ ఫెస్టివల్ ఉంది కాబట్టి మాల్స్ అన్నీ క్రిస్మస్‌తో డెకరేషన్ చేశారు. డెకరేషన్ అయితే చాలా బాగుందండి. చూడండి, క్రిస్మస్ కోసం ట్రీ, డీర్ అండ్ స్నో లాగా డెకరేషన్ చేశారు. స్టార్స్, క్యాండిల్స్ చాలా బాగుంది. చాలామంది వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మేము వెళ్ళినప్పుడైతే చాలా క్రౌడ్ ఉందండి. ఫోటో దిగటం కూడా పాసిబుల్ అవ్వలేదు. బట్ మేమైతే దిగామండి. మా పిల్లలకైతే ఫొటోస్ అస్సలు నచ్చవండి. అందుకని మేము కూడా ఏమీ ఫోర్స్ చేయలేదు. ఇష్టమైతే వాళ్ళే దిగుతారనేసి. వాళ్ళకి నచ్చిన చోట వాళ్ళు అడిగితే దింపటమే తప్పించి ఎలాంటి ఫోర్సు లేదండి. వాళ్ళ ఇష్టం, ఫ్రీగా వదిలేసాము. నెక్స్ట్ ఇలా మాల్ మొత్తం డెకరేషన్ చేసి ఉందండి లైట్స్‌తో. పైన మేమైతే ఫుడ్ కోర్ట్‌కి వచ్చామండి. పిల్లలైతే బాగా ఆకలి వేస్తుందంటే ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అయితే ఉందండి. చాలా బాగుంది. కేఎఫ్‌సి చికెన్ కూడా ఉంది. పిజ్జా, మా బాబుకి అయితే పిజ్జా అంటే చాలా ఇష్టం. మా బాబు అయితే పిజ్జా ఆర్డర్ చేసుకున్నాడు. చాలా చిన్నగా ఉంది. కాస్ట్ అయితే 320 రూపీస్ అండి. మెక్సికన్ వెజ్ పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చాడు. ఎవరికి నచ్చిందో వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకొని వచ్చారండి. నేనైతే ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను. మా చిన్న బాబు అయితే ఏమీ తీసుకోలేదండి. ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అది కంప్లీట్ అయిపోతే ఇలా బటన్ ఆన్ అవుతుందని చెప్పారు. బటన్ ఆన్ అయిన తర్వాత మనం వెళ్ళి మన ఆర్డర్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ మేమైతే చికెన్ తీసుకున్నామండి. కేఎఫ్సి, బట్ ఇదైతే చిన్న బాక్స్ తీసుకున్నాము విత్ కోక్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫ్రైడ్ రైస్ అయితే జస్ట్ యావరేజ్గా ఉంది. చికెన్ అయితే బాగుందండి. సాస్ కాంబినేషన్లో చాలా బాగుంది. పిల్లలకైతే బయట ఫుడ్ బాగా నచ్చుతుంది. పిజ్జా వచ్చిన తర్వాత పిజ్జా కూడా తిన్న తర్వాత తినటం కంప్లీట్ అయిన తర్వాత తిరిగేదాకా గేమ్స్ అయితే ఆడుకున్నారు. మేమైతే హైదరాబాద్లో లులు మాల్కి అయితే వెళ్ళామండి. పిల్లలు ముగ్గురు ఆడుకున్నారు. లైఫ్లో అప్పుడప్పుడు ఇలా సరదాగా ఎంజాయ్ చేయాలి. ఎప్పుడు డైలీ లైఫ్లో టెన్షన్స్, వర్క్ వీటితోనే చాలా సఫర్ అవుతాము. బట్ అప్పుడప్పుడు ఇలా రిలీఫ్గా బయటికి వెళ్తే మన మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. పిల్లలైతే లులు మాల్లో గేమ్స్ అయితే ఆడుకున్నారు. ఫుల్గా ఎంజాయ్ చేశారండి. డబ్బు సంపాదించడంతోనే లైఫ్ అంతా కంప్లీట్ అయ్యేటట్టుంది. ఎవరి బిజీలో వాళ్ళు ఉంటున్నారు. మనీ వెనకాల మనం పరిగెత్తుతున్నాము. అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్లో చాలా బిజీగా ఉంటున్నారు అందరూ. నాకైతే మాల్స్ అయితే చాలా ఇష్టం అండి. ఎప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళినా సరే మ్యాక్సిమం నేను చూడగలిగిన మాల్స్ అన్నిటికీ వెళ్తాను. ఎప్పుడు ఎటు వెళ్ళినా సరే పిల్లల్ని అయితే కంపల్సరీ తీసుకువెళ్తాము. మ్యాక్సిమం పిల్లలు లేకుండా మేమైతే ఎటు వెళ్ళమండి.
వాళ్ళు కూడా సరదాగా ఎంజాయ్ చేయాలిగా. ఎప్పుడు స్టడీనే కాకుండా. గేమ్స్ కోసం మేమైతే కార్డు తీసుకున్నామండి. ఆ కార్డులో ఉన్న పాయింట్స్ అన్నిటికి గేమ్స్ అయితే ఆడారు. కార్డ్ వచ్చి 1000 రూపీస్ అండి. ఈ లిల్లు మాల్ అయితే మనకు అన్నీ ఉంటాయండి. రెడీమేడ్ పిజ్జా, చికెన్ పిజ్జా కూడా ఉంటుంది. జస్ట్ దాన్ని మనం ఇంటికి తీసుకొచ్చి ఫ్రై చేసుకుంటే చాలండి. అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి. పిల్లలకైతే ఎన్ని గేమ్స్ ఆడినా సరే సాటిస్ఫాక్షన్ అయితే ఉండదండి. ఇంకా ఆడాలి అంటారు. పిల్లల కోరికలకైతే హద్దులే ఉండవండి. ఎన్ని గేమ్స్ ఆడినా సరే ఇంకా వేరే గేమ్ ఆడాలి అని అడుగుతూనే ఉంటారు. మేము ఎలాగో చిన్నప్పుడు గేమ్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదు. మనం అందుకున్న దాన్ని మన పిల్లలకి ఇవ్వటంలోనే హ్యాపీనెస్ ఉంటుంది. సో మేమైతే ఎప్పుడు హెచ్ఓడి ఉన్నా సరే మాల్కి వెళ్ళేసి పిల్లలకి నచ్చినవన్నీ తీసుకుంటాము. గేమ్స్ అయితే కంపల్సరీ. మనం చిన్నప్పుడు అనుకునే హ్యాపీనెస్ అన్నీ మన పిల్లలకి ఇస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మనకి ఉన్న దాంట్లోనే మనం హ్యాపీగా ఉంటే చాలండి.
బ్రాండ్‌కి తగ్గట్టే కాస్ట్‌లు కూడా ఉన్నాయండి. పూమా షూస్ అయితే స్టార్టింగ్ ప్రైస్ 5000 చెప్పారు. షూస్ అయితే చాలా బాగున్నాయి. బట్ కాస్ట్ ఏం నచ్చలేదు. ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఇలా సరదాగా అప్పుడప్పుడు బయటకు వెళ్తే బాగుంటుందని నా ఒపీనియన్. మల్లీశ్వరి మూవీలో వెంకటేష్ చెప్తాడు కదా, ఆ టైపు. లైఫ్లో చిన్న చిన్న సరదాలు ఇవన్నీ మిస్ చేసుకోకుండా ఉండాలి. అప్పుడే లైఫ్ బాగుంటుంది. అలా లులు మాల్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మేమైతే నార్బిట్ మాల్కి అయితే వచ్చామండి. నార్బిట్ మాల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా పెద్ద మాల్ ఇదైతే. ఇక్కడ కూడా అంతే అండి, క్రిస్మస్కి డెకరేషన్ చేశారు. డెకరేషన్ అయితే చాలా బాగుంది. స్టార్టింగ్ నుండి డెకరేషన్ ఉంది. ఇక్కడ డెకరేషన్ కూడా చాలా బాగుందండి. ఈ మాల్లో కూడా చాలామంది జనాలు అయితే ఉన్నారు. కాస్ట్లు అయితే టూ మచ్ అంటే టూ మచ్గా ఉన్నాయండి. మొత్తం మాల్ అంతా మంచిగా డెకరేషన్ చేసింది. నెక్స్ట్ మేము వెళ్తాముంటే బ్లాక్ బీట్ షాప్ అయితే కనపడిందండి. మేమైతే అక్కడ షాప్లో కాస్ట్లు అయితే అడిగాము. నాకైతే ఒకటి నచ్చింది. దాని కాస్ట్ అయితే 6000 చెప్పింది. ఇంకా సైలెంట్గా వచ్చేసాను నేనైతే.
జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. బట్ కాస్ట్‌లే కొంచెం ఎక్కువ అనిపించాయండి. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్ అయితే ఉన్నాయి. కాస్ట్‌లు అయితే చాలా టూ మచ్‌గా ఉన్నాయి. స్పోర్ట్స్ షాప్ ఉంటే అక్కడికైతే వెళ్ళామండి. ఇక్కడ స్పోర్ట్స్‌కి కావాల్సిన అన్ని ఐటెమ్స్ అయితే ఉన్నాయి. బైసికిల్స్, వాటర్ బాటిల్, బ్యాగ్స్, టోటల్ స్పోర్ట్స్ అయితే ఉన్నాయి. వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయండి. స్పోర్ట్స్ ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. కాస్ట్‌లు కూడా ఓకే అని చెప్పొచ్చు క్వాలిటీ వైసు. షాప్స్‌లో కూడా అంతే అండి. టాప్స్ ఇవన్నీ బాగున్నాయి. బట్ కాస్ట్‌లు అయితే కొంచెం ఎక్కువ అనిపించాయి. పైన గేమ్స్ సెక్షన్ కూడా ఉందండి. గేమ్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. బట్ మేమైతే ఆడిపించలేదు గేమ్స్. ఇలా మాల్ అంతా క్రిస్మస్ డెకరేషన్ అయితే ఉందండి. మేమైతే జస్ట్ చూసాము, ఏమీ కొనలేదు. మాల్ అయితే చాలా బాగుంది. గేమ్స్ అయితే సరదాగా పిల్లలు ఇలా ఆడుకున్నారు. ఇక్కడైతే ఫుడ్ కూడా ఏమీ తీసుకోలేదండి. అందుకని మేమైతే వెళ్ళే దారిలో స్ట్రీట్ ఫుడ్ ఉంటే అక్కడ ఆగి ఫుడ్ అయితే తిని వెళ్ళాము. ఇక్కడ మొత్తం బయటకు వచ్చిన తర్వాత కంపెనీస్ ఉన్నాయండి. నైట్ టైంలో వ్యూ అయితే చాలా బాగుంది ఇనార్బిట్ నుండి బయటకు వచ్చిన తర్వాత. నెక్స్ట్ మేమైతే ఈ ఫుడ్ కోర్ట్ దగ్గర ఆగి పిల్లలకి నచ్చినవి అయితే తీసుకున్నాము. పిల్లలైతే వెజ్ మోమోస్, చికెన్ మోమోస్, మిల్క్ షేక్స్ అయితే తీసుకున్నారండి. సమోసా కూడా తీసుకున్నాము. మోమోస్ అయితే మనకి ఆయిల్లో ఫ్రై చేయమంటే ఫ్రై చేస్తారు, లేకపోతే స్టీమ్ కూడా చేస్తారండి. వెజ్ అయితే మేము స్టీమ్ చేయించుకున్నాము. చికెన్ అయితే ఫ్రై చేశారండి. మిల్క్ షేక్స్ అయితే ఒక్కొక్కటి 170, 190 ఉన్నాయి. బట్ కొంచెమే వచ్చిందండి. మోమోస్ అయితే బాగున్నాయి టేస్ట్. ఇలా మేమైతే హ్యాపీగా సరదాగా అయితే గడిపామండి. మా సిస్టర్ మేమందరము అప్పుడప్పుడు ఇలా అందరం కలుసుకొని జాలీగా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.